మూడు ముళ్ళ బంధం చాప్టర్ 9. అంశు ఏమీ మాట్లాడకుండా మూర్తి వైపు బ్లాంక్గా చూసింది. మూర్తి కూడా ఏమీ మాట్లాడకుండా ఓకే అన్నాడు. అంశు థ్యాంక్ యూ సార్ అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్లేలోపు శౌర్యకి తెలిస్తే ఊరుకోడు అంశు, నీతో పాటు నన్ను కూడా వదిలిపెట్టడు, ఇక నీ ఇష్టం అన్నాడు. అంశు నేను మేనేజ్ చేసుకుంటాను సార్ అంది. ఇక కొన్ని నిమిషాల్లోనే ఒక ఆఫీస్ ముందు క్యాబ్ దిగింది. లోపలికి వెళ్ళి రిసెప్షన్లో అడిగింది. వాళ్ళు 20th ఫ్లోర్ అని చెప్పారు. లిఫ్ట్ ఎక్కి 20th ఫ్లోర్లో దిగి CEO క్యాబిన్కి చేరుకుంది. అప్పుడే పిఏ లోపలి నుంచి వచ్చి అంశుని చూసి షాక్ అయిపోయింది. అంశుకి కేస్ గురించి క్లారిటీ వచ్చినట్టు అనిపించింది, కానీ సర్లే అనుకుంటూ క్యాబిన్ డోర్ నాక్ చేసింది. లోపలి నుంచి కిషోర్ వాయిస్ సాఫ్ట్గా వచ్చింది, కమిన్ అని. అంశు డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. కిషోర్ అంశుని చూసి షాక్ అయ్యి అంతలోనే హ్యాపీగా ఫీల్ అవుతూ హే అంశు అన్నాడు. అంశు కూడా కిషోర్ని గమనిస్తూ హాయ్ కిషోర్ గారు అంది. హే అంశు, గారేంటి కొత్తగా, నీకు నేను కొత్త అంటూ అంశు ముందుకు వచ్చి హగ్ చేసుకోబోయాడు. అంశు కిషోర్కి చెయ్యి ముందు చాపి హాయ్ అంటూ చేయిస్తే కిషోర్ చనువుగా చెయ్యి పక్కకి తోసేసి అంశుని హగ్ చేసుకున్నాడు. అంశు ఇబ్బందిగానే ఫీల్ అవుతూ హగ్ నుంచి దూరం జరుగుతూ కీర్తి ఎలా ఉంది అంది. కీర్తి అనగానే కిషోర్ ముఖంలో రంగులు మారిపోయాయి. ముభావంగా తల పక్కకు వంచి బాగుంది అంటాడు. కూర్చో అని చైర్ చూపించి CEO సీట్లో కూర్చోలేక అంశుకి ఎదురుగా టేబుల్ మీద కూర్చున్నాడు. అంశు కిషోర్ని ఆశ్చర్యంగా చూసి చైర్లో కూర్చోవచ్చు కదా, మరి చైర్స్ లేనట్టు టేబుల్ మీద కూర్చున్నావు అంది. కిషోర్ సన్నగా నవ్వుతూ ఫ్రెండ్ ముందు నేను సీఈఓని కాదు, నా ఫ్రెండ్కి ఎప్పుడు ఫ్రెండ్నే అన్నాడు. మరోవైపు క్యాబిన్ ముందు చేతులు నలుపుకుంటూ కాలు గాలిన పిల్లిలా తిరుగుతుంది పిఏ లిల్లీ. క్యాబిన్ లోపల కిషోర్ అంశు వైపు చూస్తూ టీ ఆర్ కాఫీ అని అడుగుతూ ఫోన్ రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. అంశు కిషోర్ని చూస్తూ నీ ఇష్టం, నాకేదైనా ఓకే అంది. కిషోర్ ఒకసారి టైం చూసి ఫోన్ని చూసుకున్నాడు. మూర్తిగారి అసిస్టెంట్ ఇంకా రాలేదేంటి అనుకుంటూ అంశు వైపు చూసి చెప్పిప్పుడు మ్యారేజ్కి ఇన్వైట్ చేయలేదు అన్నాడు. అంశు అప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి ఎలా ఏం చెప్పాలో తెలియలేదు. ఇన్విటేషన్ పంపిద్దామనే లోపు అంతా నా చెయ్యి దాటిపోయింది అని ముభావంగా చెప్పింది. అంశు ముభావం చూసి అంశు భుజం మీద చెయ్యి వేసి నీకు శౌర్యకి రాసి పెట్టింది అంశు అన్నాడు. అంశు మాట్లాడలేదు. మళ్ళీ కిషోర్ మాట్లాడుతూ శౌర్య ఎలా ఉన్నాడు అని అడిగాడు. అంశు బావున్నాడు అని కిషోర్ ముఖం చూసి లిల్లీ ఇక్కడ అని అడగలేక మౌనం వహించింది. కిషోర్ కూడా అంశు ఏదో అడగడానికి ఇబ్బంది పడుతుందని గమనించాడు. కిషోర్ కీర్తి గురించి అడగలేకపోతుంది, అయినా అడిగితే నేనేం చెప్పాలి అనుకుని కీర్తి గురించి ఎక్కడా ఎత్తకుండా మాట్లాడాలి అని మనసులో అనుకున్నాడు. ఇంతలో కాఫీ తీసుకొని వచ్చింది లిల్లీ. కిషోర్ లిల్లీని ఒకసారి చూసి నువ్వు తీసుకొచ్చావు, బాయ్ లేడా, ఏమయ్యాడు అని కొంచెం కోపంగా అన్నాడు. ఆ మాత్రానికే లిల్లీ బుంగమూతి పెట్టడం అంశు గమనించింది. కిషోర్ ఏమీ పట్టనట్టు అంశుకి కాఫీ తీసుకో అని చెబుతూ లిల్లీకి బయటికి వెళ్ళు అని కళ్ళతో సైగ చేశాడు. లిల్లీ అని నేను వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపింది. కిషోర్కి ఏం చేయాలో అర్థం కాక అంశు వైపు చూసి తిను లిల్లీ, గుర్తుంది కదరా అంశు అన్నాడు. అంశు ఉంది అన్నట్టు తల ఊపింది, కానీ ఏమీ మాట్లాడలేదు.
మళ్ళీ కిషోర్ మాట్లాడుతూ లిల్లీకి కీర్తిని జాబ్ ఇవ్వమని చెప్పింది అని అన్నాడు. అంశు ఇంతవరకు ఓకే అనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని, అది తెలుసుకోవాలంటే నేను కీర్తిని కలవాలి, అంతకంటే ముందు ఈ లిల్లీ ఆలోచన ఏంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది. అంశు సైలెంట్గా ఉండడంతో లిల్లీ కిషోర్కి సైగ చేసింది. ఆ సైగ అంశు కంట్లో పడింది. అయినా చూడనట్టుగా కూర్చొని రూమ్ని పూర్తిగా గమనిస్తుంది. కిషోర్ అంశు అని పిలిచాడు. అంశు కిషోర్ అంది. ఈలోపు లిల్లీ ఒక ప్లాన్ ఆలోచించి, బాస్ మీకు కాసేపట్లో మీటింగ్ ఉంది అని ఓరగా అంశుని గమనించింది. కిషోర్ క్యాన్సిల్ చేయి లిల్లీ అన్నాడు. ప్లాన్ ఫెయిల్ అయినందుకు లిల్లీ ఏడుపు ముఖం పెట్టుకుంది. కిషోర్ లిల్లీని పంపించే ప్రయత్నం చేస్తూ, లిల్లీ నువ్వు ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూడుపో అన్నాడు. లిల్లీ కిషోర్ వైపు చూసి వెనక్కి తిరిగి అంశుని కోపంగా చూసి విసురుగా డోర్ తీసి విసురుగా వేసి వెళ్ళిపోయింది. అంశు కిషోర్ని సూటిగా చూస్తూ, కీర్తికి తన గురించి తెలిసే ఇక్కడ జాబ్ ఇవ్వమని చెప్పిందా అని అంది. కిషోర్ హా అంశు, లిల్లీ అప్పట్లా లేదు, చాలా మారిపోయింది. అప్పుడున్న పొగరు ఇప్పుడు లేదు, చాలా ఓపిక, వర్క్ కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది అని పొగుడుతో చెప్పాడు. అంశుకి లిల్లీ గురించి వినే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. అందుకే నీకు వర్క్ ఉన్నట్టుంది, నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నా అని నవ్వుతూ అంది. కిషోర్ నీకన్నా ఎక్కువ కార్లే, రోజు ఉండే వర్కే కదా అని నవ్వుతూ అన్నాడు. అంశు మీ బిజినెస్ మ్యాన్కి టైమ్ మనీతో ఈక్వల్ కదా, టైంని మనీతో పోలుస్తారు కదా అంది. కిషోర్ చిన్నగా నవ్వుతూ శౌర్య కూడా అలాగే అంటాడా అన్నాడు. అంతలో అంశు ఫోన్కి కాల్ వస్తుంది. అంశు చూసి కట్ చేసి సైలెంట్లో పెట్టి పక్కన పడేసింది. కిషోర్ కాల్ చేసింది శౌర్యనా అన్నాడు. అవును అన్నట్టుగా తల ఊపింది. కిషోర్ మాట్లాడకపోయావు అన్నాడు. అంశు పర్లేదు నేను తర్వాత చేస్తాను అని ఫోన్ బ్యాగ్లో పడేసి కిషోర్తో కాలేజ్ డేస్ గురించి మాట్లాడుతూ టైం చూసుకోలేదు. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంతసేపు కిషోర్కి కీర్తి నుంచి కాల్ రాలేదు. అంశు కిషోర్ గురించి తెలుసుకోవాలని ఇంతసేపు వెయిట్ చేసింది. కొంత అర్థమైంది, ఇంకా కొంచెం తెలుసుకోవాలి అనుకుంది. ఇక అంశు టైం చూసుకుని లేచి నిలబడింది. బాయ్ అని చెప్పబోయే లోపు కిషోర్ కోట్ తగిలించుకుంటూ, బాయ్ ఇప్పుడే కాదు, నాతో డిన్నర్ చేశాక, ఎలాగో డిన్నర్ టైం అయింది కదా అన్నాడు. అంశు మనసులో ఇప్పుడు లిల్లీ కూడా వస్తుందా డిన్నర్కి, చూడాలి అనుకుంటూ సరే అంది. లాయర్ బుర్ర చాలా షార్ప్గా ఉంటది, మన అంశు కూడా చాలా షార్ప్గా ఆలోచిస్తుంది, కానీ నిజం తెలుసుకోవడానికి టైం పట్టొచ్చు. ఒక లాయర్ అంతసేపు టైం స్పెండ్ చేశారు అంటేనే నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అర్థం. అందుకు అంశు ఎగ్జాంపుల్ మనకు. ఇక లిఫ్ట్ ఎక్కి కిందికి వచ్చి పార్కింగ్ ఏరియాకి వచ్చి, కార్ తెచ్చావా అంశు అంటూ కిషోర్ చుట్టూ చూశాడు. అంశు లేదు అన్నట్టు తల ఊపింది. కిషోర్ మరి ఎలా వచ్చావు అన్నాడు. క్యాబ్లో అని సింపుల్గా చెప్పింది అంశు. కిషోర్ ద గ్రేట్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి మనవరాలు కమ్ కోడలు అండ్ బిజినెస్ రంగంలో రారాజు శౌర్య గారి వైఫ్ అండ్ బిజినెస్ టైకూన్ నందగోపాల్ గారి కూతురు క్యాబ్లో అని నవ్వుతూ అన్నాడు. అంశు ఛా, వాళ్ళు గ్రేట్ అయితే నేనేంటి, అయినా క్యాబ్ కూడా కారే కదా, నాకు ఎలాంటి హంగులు ఆర్భాటాలు నా వెనక ముందు చెప్పుకోవడానికి నాకు అవసరం లేదు, నేను నార్మల్గా ఉంటున్నా, నాకు ఎవరి హోదా వాడుకోవాలని లేదు అని కిషోర్తో అంది. కిషోర్ అంశుని ఆశ్చర్యంగా చూశాడు. అంత కోట్ల ఆస్తికి వారసురాలు ఇంత సింపుల్గానా అనుకుని చుట్టూ సెక్యూరిటీ కోసం చూశాడు. ఎవ్వరూ లేరు. అంశు డ్రెస్ చూశాడు, నార్మల్గా ఉంది.
ఇక ఏమీ మాట్లాడకుండా కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చో అన్నాడు. ఇంతలో లిల్లీ వచ్చి కూర్చోబోయింది. కిషోర్ లిల్లీని కోపంగా చూసి చెయ్యి అడ్డుపెట్టి క్యాబ్లో వెళ్ళు అన్నాడు. కిషోర్ అంది లిల్లీ. కిషోర్ కళ్ళెర్ర చేస్తూ క్యాబ్లో వెళ్ళు అని అంశు వైపు తిరిగి గెటిన్ అన్నాడు. అంశు కూర్చోగానే కిషోర్ కూడా కూర్చున్నాడు. కారు రయ్యుమంటూ దూసుకెళ్లిపోయింది. వెనకే లిల్లీ కూడా క్యాబ్ ఎక్కి కిషోర్ కార్ని ఫాలో చేసింది. కారు ఒక రెస్టారెంట్ ముందు ఆగింది. ఇద్దరూ దిగి లోపలికి వెళ్లి ఒక టేబుల్ చూసి కూర్చున్నారు. కిషోర్ అంశు ఎదురెదురుగా కూర్చుని మెను చూసి ఆర్డర్ చెయ్యి అన్నాడు కిషోర్. అంశు నువ్వే చెయ్యి అంటూ కిషోర్ వైపు తోసి అప్పటిదాకా సైలెంట్లో ఉన్న ఫోన్ తీసుకుంది చేతిలో. ఈలోపు కిషోర్ ఆర్డర్ చేసి ఇప్పుడే వస్తా అని అంశుకి చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. అక్కడ లిల్లీ కిషోర్ని వెనక నుంచి హక్ చేసుకుని బేబీ ఈరోజు నేను చాలా మిస్ అయ్యాను అని గోముగా అంది. కిషోర్ లిల్లీని విడిపించుకుని ఏమైంది లిల్లీ ఇప్పుడు? ఇప్పటిదాకా నువ్వు నేను ఆఫీస్లోనే కదా ఉన్నాము, ఇంకెక్కడ మిస్ అయ్యావు అని అన్నాడు. లిల్లీ మళ్ళీ కిషోర్ని హక్ చేసుకుని కిషోర్ పెదవులు అందుకుంది. ఇక్కడ అంశు కీర్తి గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఇంకా ఏం చేయాలి అని అనుకుంటుంది. కానీ 2 కళ్ళు మాత్రం ఆమెను వెంటాడుతూ ఇక్కడికి వచ్చాయి. ఆ విషయం ఆమె గమనించలేదు. ఎవరో కదా అతను? నాకైతే తెలీదు. మరి మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇదేనండి 3 ముళ్ళ బంధం చాప్టర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.